హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ ఈఎన్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సరికొత్త మొక్కతో నేను ముందుకు వస్తున్నాను. ఇది చూడండి, ఈ మొక్క ఇది ఇక్కడ చాలా ఏపుగా పెరిగింది. ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఈ మొక్క పేరు పరాస కంప లేదా పులికంప అని పిలుస్తారు. ఇది లాంటానా కెమెరా, బొటానికల్గా లాంటానా కెమెరా అని పిలుస్తారు. ఇది వెర్బినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. మీరు చూడండి ఇక్కడ ఎంత దట్టంగా పెరిగిందో. ఇది చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. చూడడానికి మంచి పుష్పాలు ఉంటాయి. కాకపోతే మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇది మన మొక్క కాదు, ఫారిన్ మొక్క, విదేశీ మొక్క. ఇది ఎప్పుడైతే మనము చాలా రకరకాల ఆహార ఉత్పత్తి కోసం, అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ కోసం మనం ఎప్పుడైతే మెక్సికో కానీ అమెరికా నుంచి కానీ మనం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నప్పుడు, గోధుమ అలాంటివి చేసుకున్నప్పుడు వాటి నుంచి ఇవి దిగుమతి రూపంలో చాలా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి మొక్కలు ఇవి. వీటిని మనం లాంటానా కెమెరా అని పిలుస్తాము. చూడండి, ఈ ఎన్ని రకరకాల రంగుల్లో ఉంటాయి. వీటి ఉన్నటువంటి ఒక జెనెటికల్ అబరేషన్స్ వల్ల, క్రోమోజోముల యొక్క ఉత్పరివర్తన లాంటి ఒక మన ఫినామినా వల్ల ఏమవుతుందంటే రకరకాల చూడండి పుష్పాలు ఇక్కడ ఎల్లో ఉన్నాయి. ఇక్కడ రకరకాల పుష్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. దీని నుంచి ఒక మంచి వాసన కూడా వస్తుంది. ఈ యొక్క పశువులు కానీ ఎటువంటి మేయవు, ఎందుకంటే పశువులు అవి మేయకుండా ఇవి కొన్ని సహజ లక్షణాలైనటువంటి కొన్ని వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. చూడండి, గ్లాండ్స్ కూడా ఉంటాయి, చాలా ముళ్ళు లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ గ్లాండ్స్ అనమాట. ఈ మధ్యకాలంలో వీటిని గార్డెన్స్లో అక్కడక్కడ పెంచుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దీనివల్ల అంటే ఇప్పుడు ఒకటే చెప్పేది, ఏదో ఒకటి పెంచుకుంటే ఏం కాదు. ఇప్పుడు కోనోకార్పస్ లాగానే దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల లోకల్ బయోడైవర్సిటీ, స్థానిక బయోడైవర్సిటీ దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది మీరు చాలా చూసినట్లయితే ఇవి మన దేశం మొక్క కాదు కాబట్టి ఇది మనలో అడాప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు చూసినట్లయితే ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ముదుమలై టైగర్ రిజర్వ్ మన తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఉన్నటువంటి చాలా టైగర్ రిజర్వ్స్, అంటే పులి సంరక్షణ కేంద్రాల్లో ఇది చాలా ఎక్కువ పెరిగి ఈ లాంటానా కెమెరా లేదా పరాస కంప, పులి కంప అనేటువంటి దీని శ్రబ్ అని పిలుస్తాము. ఒక మధ్య రకంగా పెరిగేటువంటి మొక్క. ఇది బహువార్షికమైనటువంటి మొక్క. దీనివల్ల చాలా నష్టం జరుగుతుందండి. ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మరి మీరు చూసినట్లయితే బందీపూర్ టైగర్ రిజర్వ్ కానీ రకరకాలైనటువంటి పులి సంరక్షణ కేంద్రాలు ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది చాలా చాలా ప్రాబ్లంని క్రియేట్ చేస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ పెరిగి వీటిని తీయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అటవీ శాఖ వాళ్ళు ఆ యొక్క రాష్ట్రాల్లో. మరి అంతేకాకుండా టైగర్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నారు ఈ మొక్క మీద. వీటిని స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి. చూడండి, మీరు కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ కావచ్చు, లేకపోతే నల్లమల టైగర్ రిజర్వ్, కవ్వాల్లో కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వీటిని కూడా మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. చూడడానికి అందంగా ఉంటాయి, చూసి ఆనందించండి. కానీ ఎక్కడ పడితే అక్కడ నాటకండి. గార్డెన్స్లో కానీ ఇప్పుడు నర్సరీస్ వాళ్ళ యొక్క లాభాల కోసం వీటిని ఎంకరేజ్ చేస్తే మాత్రం నష్టపోయేది మనమే. కాబట్టి చూడండి, బొటానికల్ రీసెర్చ్ను ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా దీన్ని చూడండి. లాంటానా కెమెరా ఇది ఒక వెర్బినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. చాలా చక్కగా ఉంటుంది. దీని గురించిన అవగాహనను పెంచుకోండి. దీని యొక్క విస్తృతిని అరికట్టండి. మీకు ఆసక్తి ఉంటే ఒకటి రెండు పెంచుకోండి, కానీ ఎక్కువగా దీన్ని పెంచకండి. దయచేసి స్థానిక జీవ వైద్యుని నష్టం చేయకండి. ముఖ్యంగా పులి సంరక్షణ కేంద్రాలు ఎక్కువగా పెరిగింది దక్షిణ భారతదేశంలో. దీన్ని అరికట్టడానికి చాలామంది తలకాలు పట్టుకుంటా ఉన్నారు అటవీ శాఖ వాళ్ళు. కాబట్టి ఈ మొక్కతోనే ఈరోజు ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో సరికొత్త మొక్క, మరొక విదేశీ మొక్క గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్